మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం తన సొంత నిధులతో నిర్మాణం జరిపిన తరగతి గదులను ఆదివారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. విద్యతోనే మనిషి జీవనశైలి మారుతుందని గట్టిగా నమ్మిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో ఉన్న అట్టడుగు వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడానికి ఇప్పటికే పలుమార్లు విద్యాశాఖ పైన సమీక్షలు నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం తన సొంత నిధులతో నిర్మాణం జరిపిన తరగతి గదులను ఆదివారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించనున్నారు. విద్యతోనే మనిషి జీవన శైలి మారుతుందని గట్టిగా నమ్మిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో ఉన్న అట్టడుగు వర్గాలకు కార్పొరేటివ్ స్థాయి విద్యను అందించడానికి ఇప్పటికే పలుమార్లు విద్యాశాఖ పైన సమీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ బడుల ఆధునీకరణకు ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి ఒకవైపు ప్రోత్సాహకులు అందిస్తూనే మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే 119 నియోజకవర్గాలలో ఎక్కడ లేని విధంగా మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో మర్రిగూడ మండల కేంద్రంలో పర్యటిస్తున్న సందర్భంగా కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులు చిన్న చిన్న ఇరుకు గదులలో విద్యార్థినులు ఇబ్బందులు పడుతూ ఉంటున్నారని గ్రహించి తన వ్యక్తిగత ఇంజనీర్లతో ఆయన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా 1,50,00,000 రూపాయలతో అదనపు తరగతి గదుల నిర్మాణం, నూతన బాత్రూంలు, మరుగుదొడ్లు, పాత బాత్రూంల ఆధునీకరణ, నూతన డ్రైనేజ్ పైప్లైన్ ఏర్పాటు, పాఠశాల ఆవరణలో ఫ్లైట్లెట్ల ఏర్పాటు, సెక్యూరిటీ గది నిర్మాణం, విద్యార్థుల కొరకు బెడ్ సౌకర్యం, అత్యాధునిక వసతులతో పాఠశాల వాతావరణాన్ని మార్చివేశారు. ప్రభుత్వ పాఠశాల ప్రతిష్ట పెంచడానికి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడానికి, ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు నగదుతో పాటు జ్ఞాపికలను అందించి ప్రోత్సహించారు. మీ అందరు అడుగుతున్నా
నేను మీకోసం 24 అవర్స్ పనిచేస్తాం. మీకు ఏది కావాలన్నా ప్రభుత్వం నుంచి, నా తరఫు నుంచి, మా ఫౌండేషన్ తరఫు నుంచి మేము సపోర్ట్ చేస్తాం. కానీ ప్రభుత్వ బడులలో ఉన్న సంఖ్య పెరగాలి 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 పెరగాలి. 70 మంది ఉంటారు, స్కూల్ నడపమంటారు, ఎట్లా నడుస్తుంది? మౌలిక వసతులు కల్పించాలన్నా, మంచి బోధించే ఉపాధ్యాయులు రావాలన్నా స్కూల్లో స్ట్రెంత్ ఉంటే చేయొచ్చు. ఇప్పుడు ఎట్లయిందంటే చికెన్ అండ్ ఎగ్ లాగా అయిపోయింది, కోడి ముందా గుడ్డి ముందా అన్నట్టు. మీరు ఫస్ట్ అవన్నీ చేయండి సార్, వాళ్ళు వస్తారని వాళ్ళు అంటారు. అంటే మీరు మంచిగా మౌలిక వసతులు, క్లాస్ రూమ్స్, మంచి స్కూల్ బిల్డింగు, కాంపౌండ్ వాళ్ళు, గ్రౌండ్, ల్యాబ్స్, టాయిలెట్స్, అన్ని రకాల వసతులు కల్పిస్తే తప్పకుండా ప్రభుత్వ బడుల సంఖ్య పెరుగుతుందని అంటారు. అందుకనే ఈ మధ్యకాలంలో దాని గురించి కూడా పెద్ద ఎత్తున మేము రివ్యూ మీటింగ్ చేసినాం. ఏది ఏమైనా మున్గోడు నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ పెంచేందుకు ఏ కార్యక్రమం చేయాలో, డెవలప్మెంట్ విషయంలో ముఖ్యంగా ఇప్పుడు ఈ 330 స్కూళ్ళల్లో మనం డెవలప్ చేయలేము. 330 స్కూళ్ళు మనం డెవలప్ చేయలేము.